పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగశ్విన్ తెరకెక్కించిన కల్కి 1000 కోట్ల దిశగా దూసుకెళ్తోంది. ఇక జూన్ 27న రిలీజ్ అయిన కల్కి ఇప్పటి వరకు 900 కోట్లను కలెక్ట్ చేసినట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత తొలి ఆట నుంచి అలసట లేకుండా వర్కింగ్ డే హాలిడే అనేది సంబంధం లేకుండా కలెక్షన్ల జైత్ర యాత్రను కొనసాగిస్తూనే ఉంది. ఇక నాగశ్విన్ ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా గత 11 రోజులుగా వసూళ్ల వర్షం కురిపిస్తూనే ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మానస్ అందజేస్తారు. మానస్, శిరీష, మనం చూసినట్టయితే కల్కి సినిమా విడుదలయ్యి ఇంకా 2 వారాలు కూడా పూర్తిగా గడవక ముందే ఇప్పటికే 1000 కోట్లకు మార్కులు టచ్ చేసే దశలో కల్కి సినిమా ఉందని చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే రెబల్ స్టార్ ప్రభాస్ కి బాహుబలి 1, బాహుబలి 2 తర్వాత ఈ స్థాయి విజయం లభించడం అనేది రెబల్ ఫ్యాన్స్ లో ఒక మంచి జోష్ ని నింపడమే కాకుండా ఓవరాల్ ఇండియా, అదే విధంగా సౌత్ ఇండియన్ ఫ్యాన్స్, మరీ ముఖ్యంగా చూసుకుంటే టాలీవుడ్ లో కూడా ఒక కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చిందని చెప్పుకోవాలి. అయితే మహాభారతం కి లింకప్ చేస్తూ నాగశ్విన్ తీసిన పీరియాడిక్ సీన్స్ అవ్వచ్చు, అదే విధంగా స్క్రీన్ ప్లే అవ్వచ్చు, ముఖ్యంగా కథ కంటే కూడా స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమాగా వచ్చిన కల్కి విశేష ఆదరణ అయితే లభిస్తుందని చెప్పుకోవాలి. ఇప్పుడు ఇంకా సెకండ్ వీక్ రన్నింగ్ లో ఉన్నప్పుడు కూడా ఇంకా హౌస్ఫుల్స్ అటు సింగిల్ స్క్రీన్స్ మాస్ థియేటర్స్ అవ్వచ్చు, అదే విధంగా మల్టీప్లెక్సెస్ కావచ్చు, అన్ని స్క్రీన్స్ కూడా హౌస్ఫుల్స్ గా నడుస్తుండడం, అదే విధంగా అబ్రాడ్ లో కూడా యుఎస్, యూకే, ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్ లో కూడా పూర్తిగా హౌస్ఫుల్ షోస్ తోటి కల్కి రన్ అవ్వడం అనేది ఒక మంచి పరిణామంగా మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా బాహుబలి 1, బాహుబలి 2 కి వచ్చిన రెస్పాన్స్ తర్వాత తెలుగు సినిమాకి ఈ స్థాయిలో ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా రెస్పాన్స్ రావడం కల్కితోనే, అది కూడా మళ్ళీ ప్రభాస్ సినిమాతో రావడం తోటి ప్రభాస్ ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహం అయితే వచ్చిందని చెప్పుకోవాలి. అయితే బాహుబలి రికార్డ్స్ ని కల్కి క్రాస్ చేయలేకపోయినప్పటికీ కల్కి కూడా వన్ ఆఫ్ ది రికార్డ్ మేకింగ్ మూవీగా అయితే చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పుకోవచ్చు శిరీష. రైట్, థ్యాంక్ యూ మానస్.